హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము భారతదేశం, దాని సరిహద్దు దేశాల గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండి బంగ్లాదేశ్ అండి. సో, ఫస్ట్ బంగ్లాదేశ్ నుంచి 4096.7 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందండి మన దేశంతో. అయితే ఈ బంగ్లాదేశ్‌తో 5 రాష్ట్రాలు కూడా సరిహద్దును పంచుకున్నవి. అవి ఏంటంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సోము, మిజోరాం అండి. ఇందులో ఎక్కువ పశ్చిమ బెంగాల్ పంచుకుంటుంది సరిహద్దు. అయితే బంగ్లాదేశ్ సరిహద్దు కాస్తున్న దళం ఏంటంటే బీఎస్ఎఫ్ అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. భారతదేశం 1999 సంవత్సరానికి బంగ్లాదేశ్కు తన భూభాగంలో దహగ్రము, అంగర్పట్ ప్రాంతానికి వెళ్ళడానికి లీజుకి ఇచ్చిన ప్రాంతం ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని తీన్బేగా ప్రాంతం అండి. ఎక్కువ సరిహద్దు గల దేశం కూడా బంగ్లాదేశ్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే రెండో దేశం చైనా 3488 కిలోమీటర్లు. ఇది 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంటుంది. అవి ఏంటంటే లడాక్ అన్నీ ఎక్కువ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత యూకే, తర్వాత అదే హిమాచల్ ప్రదేశ్, తర్వాత సిక్కిం అండి. భారత్ చైనాల మధ్య 13, 14 సిమ్లా ఒప్పందం కుదిరిందండి. అయితే ఇక్కడ కాస్తున్న దళం ఏంటంటే ఐటీబీపీ అండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు. తర్వాత పాకిస్తాన్ అండి 3323 కిలోమీటర్లు. ఇది 4 రాష్ట్రాలతో పంచుకుంటుందండి సరిహద్దుని. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ రెండిటితోనే ఉందండి దీనికి సరిహద్దు కొంచెం. తర్వాత రాజస్థాన్తో ఎక్కువగా పంచుకుంటుందని గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఎక్కువగా రాజస్థాన్తో సరిహద్దును పంచుకుంటుంది. తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్ అండి. దళం ఏంటంటే బీఎస్ఎఫ్ అండి ఇక్కడ కూడాను. తర్వాత నేపాల్ దేశం అండి 1751 కిలోమీటర్ సరిహద్దును పంచుకుంటుంది మన దేశంతో. ఇది కూడా 5 రాష్ట్రాలు, నేపాల్తో 5 రాష్ట్రాలు మన దేశంలో పంచుకుంటున్నాయి. అవి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ అండి, తర్వాత బీహార్, 3 ఉత్తరాఖండ్, 4 సిక్కిం, 5 పశ్చిమ బెంగాల్ అండి. అయితే నేపాల్కి మనకి 16లో సుగాలి ఒప్పందం అనేది కుదిరిందండి. ఇక్కడ గస్తీకి వస్తున్న దళం ఏంటంటే ఎస్ఎస్బి అండి. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్, గుర్తుపెట్టుకోండి. అలాగే మయన్మార్ అండి. మయన్మార్ 1643 కిలోమీటర్లు అండి, 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇందులో ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్తో పంచుకుంటుందండి. 2 మిజోరాము, 3 మణిపూరు, 4 నాగాల్యాండ్ అండి. ఇది 1826లో యాండాబా ఒప్పందం కుదిరిందండి మయన్మార్కి, భారత్కి. అలాగే దళం ఏంటంటే అసోం రైఫిల్స్ అండి మరియు ఇండియన్ ఆర్మీ అండి. తర్వాత భారత్ మయన్మార్ సరిహద్దు అని స్వేచ్ఛ ప్రాంతంగా కూడా ఉంటుంది. 6 భూటాన్ అండి 699 కిలోమీటర్లు అండి, 4 రాష్ట్రాలతో పంచుకుంటుంది. 1 అస్సోంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుందండి. అలాగే 2 అరుణాచల్ ప్రదేశ్, 3 పశ్చిమ బెంగాల్, 4 సిక్కిం అండి. ఇక్కడ సరిహద్దు కాస్తున్న దళం ఎస్ఎస్బి అండి. 7 ఆఫ్ఘనిస్తాన్ అండి, 106 కిలోమీటర్లు అండి. ఒకే కేంద్రపాలిత ప్రాంతం పంచుకుంటుంది. అదేంటంటే లడాక్ అండి. తక్కువ సరిహద్దు గల దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్. అయితే రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోండి. 5 రాష్ట్రాలతో 3 దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఈ 3 దేశాలకి 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అవి ఏంటంటే బంగ్లాదేశ్, సి అంటే చైనా, ఎన్ అంటే నేపాల్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 4 రాష్ట్రాలు అంటే ఒక్కొక్క దేశం 4 రాష్ట్రాలతో పంచుకుంటుంది. అవి ఏంటంటే పాకిస్తాను, మయన్మారు, భూటాను. ఇవి 3 దేశాలు అన్నమాట. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఒక్క దీంతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ 7 దేశాలు ఈ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి, గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ అండి, 2509 కిలోమీటర్లు. అలాగే భారతదేశం తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటంటే నాగాల్యాండ్ అండి, 215 కిలోమీటర్లు. 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 4 ఉన్నాయండి మన దేశంలో. అవి ఏంటంటే 1 సిక్కిం అండి. సిక్కిం నేపాల్, చైనా, భూటాన్తో. అరుణాచల్ ప్రదేశ్ భూటాన్, చైనా, మయన్మార్తో. 3 పశ్చిమ బెంగాల్ అండి, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్తో. అలాగే లడాక్ అండి, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తోనండి. అయితే ఆగస్టు 5, 2019 జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగించి ఆర్టికల్ 370 అనేది రద్దు చేశారండి. అక్టోబర్ 31, 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చాయండి. 2019 నవంబర్ 2 సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ అనేది విడుదల చేసింది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో బూస్ట్ని ఇస్తుంది. ప్లీజ్ అండి, నాది న్యూ ఛానల్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో విన్నందుకు, చూసినందుకు. బాయ్ అండి.